ఆర్జేగా వర్క్ చేస్తూనే టీవీ9 లో చేశారా లేకపోతే ఇది ఇక్కడ లేదండి, ఆర్జే నేను వదల, స్టిల్ ఐమ్ కంటిన్యూయింగ్. టీవీ9 లో వెళ్ళటం వల్ల మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చిందా? వన్ ఆఫ్ ద అదే అడ్వాంటేజ్ అనుకోవచ్చా? ఓకే. ఎందుకంటే లాక్డౌన్ టైంలో నా వీడియోస్ చాలా వైరల్ అయ్యింది అనమాట టీవీ9. కొండబాబు జూనియర్ వీడి అనేవారు అందులో. సో అది బాగా వైరల్ అవ్వడం వల్ల నాకు ఆపర్చునిటీ వచ్చింది. సేమ్ నేను ఆరోహి ఇద్దరం ఒకటే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. సో ఇద్దరికి ఆపర్చునిటీ వచ్చింది. సో తనకి ముందు కన్ఫర్మ్ అయింది, నాకు ఇంకా ఒక 3 days లో క్వారంటైన్, అంటే ఎల్లుండి క్వారంటైన్ వెళ్తా ఉంటే నాకు ఈ రోజు కన్ఫర్మ్ అయింది. సో ఆరోహి ప్రోమో కూడా నేను ఉండే, ఆరోహి ప్రోమో షూట్ కి, బికాస్ నేను కన్ఫర్మ్ కాలా. సో నాకు క్లారిటీ ఉండే అనమాట, సార్ ఓకే మేబీ ఈ సీజన్ మనం కాదేమో. నేను తన ప్రోమోకి హెల్ప్ చేసిన అనమాట, ఇద్దరు కొలీగ్సే కదా. సో ఆ ప్రోమో అయిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ టీవీ9కి వెళ్ళి షూట్ చేస్తున్నాం ఇద్దరం. అప్పుడు కాల్ వచ్చింది నాకు, మీరు కూడా కన్ఫర్మ్ అయ్యారు రెడీ. సో నేను షాపింగ్ కూడా అంత చేసింది ఏంటి మీ రియాక్షన్ గానీ, పేరెంట్స్ రియాక్షన్ గానీ, మెయిన్ అమ్మ రియాక్షన్ గానీ, ఇట్లా బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యాను, ఇట్లా వెళ్ళబోతున్నాను అన్నప్పుడు? అమ్మ నా ముందు అంత షాకింగ్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ ఇవ్వదు. ఇప్పుడు చాలా నార్మల్ ఉంటుంది. నేను లేనప్పుడు ఏమన్నా నా గురించి అన్న గొప్పగా ఏదైనా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవ్వచ్చేమో, కానీ ఎవరన్నా వచ్చి అసలు మీ ఓడు అది తోపు తురుము ఇది అని అంటే కూడా మీకు అలా చెప్తున్నాడా, ఆ టైప్ చాలా నార్మల్ ఉంటుంది. నాకు మా అమ్మ చాలా ఇష్టం, మా అమ్మ ఎక్స్ప్రెషన్స్. అంటే మనం ఎలా ఉన్నా ఏమన్నా ఒకేలాగా యాక్సెప్ట్ చేస్తారు అనమాట మనం. అలా నాకు చాలా తక్కువ మంది ఉన్నారు నా లైఫ్లో. అంటే పేరెంట్స్ జరుగుతా ఒక 5-6 ఫ్రెండ్స్. సో నా మొత్తం టోటల్ ఫ్రెండ్ లిస్ట్ కూడా నాకు 10కి మించి ఉండదు. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది, లోపల ఉన్నప్పుడు ఆ బుజ్జమ్మ 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 అసలు వైరల్ అయిపోయింది ఆ పేరు. తను కూడా తర్వాత తను కూడా చూసాం. ఎవరు తను అసలు? మై ఫ్రెండ్. అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత 2013లో వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఒక కామన్ ఫ్రెండ్ తో పరిచయం అయినటువంటి ఒక పర్సన్ అనమాట. సో స్టిల్ ఇప్పటి వరకు కూడా షీ ఇస్ ఇన్ మై జర్నీ. చాలా మంది కూడా బుజ్జమ్మతోనే మ్యారేజ్, చాలా చూసాను. దానివల్ల నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బికాస్ ఇప్పుడు తనకి నాకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ బట్టి వి నో ఈచ్ అదర్. బట్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా వీ నో వాట్ ఈస్ అవర్ ఫ్రెండ్షిప్, వాట్ ఈస్ అవర్ బౌండరీస్ అని. బట్ వాళ్ళ ఫ్యామిలీలో అట్లా అనుకోరు కదా. సో నేను ఎక్కువ ఫీల్ అయింది ఏంటి అని అంటే, లైక్ అంటే ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉన్న ఆడపిల్ల లైఫ్ చాలా ఇంపాక్ట్ అవుతుంది కదా. సో ఇలాంటి దీనివల్ల అని చెప్పేసి, సో తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అంత ఆల్ గుడ్. బట్ నాకు స్టిల్ గిల్ట్ ఉంటుంది, నా వల్ల ఎక్కడో ఒక చిన్న మార్క్ ఏమన్నా పడింది మొత్తం లైఫ్ మీద అనేటువంటి చిన్న గిల్ట్. ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా, తను మ్యారీడా లేకపోతే? లేదు. చూస్తున్నారు వాళ్ళ ఇంట్లో మ్యాచెస్. బిగ్ బాస్ జర్నీకి వద్దాం. బిగ్ బాస్ సీజన్ 6 అంతా ఆల్మోస్ట్ యంగ్స్టర్స్. ఎలా మీకు లోపల హౌస్ లో ఏవైనా డిఫికల్టీస్ ఏవైనా అనిపించాయా ఆ టైంలో, మీరున్న టైంలో? డిఫికల్టీస్ అంటే నామినేషన్ పార్ట్ చాలా డిఫికల్ట్ ఉంటుందండి. ఎవ్రీథింగ్ విల్ ప్రాసెస్ తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అని అంటే, చాలా హర్ట్ అవుతూ ఉంటాం. లైక్ అంటే ఇప్పుడు సాటర్డేనే 2 episodes షూట్ అవుతాయి. యాక్చువల్గా సండే మాకు నామినేషన్స్, అది మీకు మండే టెలికాస్ట్ చేస్తారు. సో 1 day డిఫరెన్స్లో. ఇప్పుడు నాగార్జున సార్ వచ్చినప్పుడు ఆ గేమ్స్లో కానీ దీంట్లో కానీ అసలు డ్రెస్సింగ్లో వీటిలో అన్నిటిలోని హెల్ప్ చేసి, సండే మీకు నామినేషన్ చేస్తుంటే మీరు ఏంట్రా నిన్న ఎంత మంచిగా ఉన్నాడు, ఇవాళ మనం కొంపలోంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి నామినేషన్ వేస్తున్నాడు అని. అది అంతే, అదొకటే. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు అనేటువంటి ఒక మెంటాలిటీ చాలా మందిలో ఉంటుంది అనమాట. సరేలే ఆడి పాప ఆడైపోతాడులే, సరే వాడే తెలుసుకుంటాలే. బట్ బిగ్ బాస్ మీకు ఆ ఛాన్స్ ఉండదు. యూ నీడ్ టు టెల్, దానివల్ల హర్ట్ అవుతారు ఇవన్నీ. సో బిగ్గెస్ట్ లెర్నింగ్, లైఫ్ లెర్నింగ్ బిగ్ బాస్ అనేది. కానీ చాలా త్వరగా వచ్చినట్లు అనిపించలేదా మీకు? 9 weeks ఉన్నానండి నేను. 9 weeks అంటే నేను ఇంకొక 2 weeks ఉంటే బాగుండు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన. పేరెంట్స్ వస్తారు హౌస్ లోకి అని చెప్పేసి. అండ్ ఐ నెవర్ రిగ్రెట్ అండి, నేను 9th week వచ్చేసాను అని చెప్పేసి. అంటే నేను బయటికి రావడానికి గల రీజన్ మెయిన్, నేను నామినేషన్స్ లో లేను. నేను ఫస్ట్ 3 weeks నామినేషన్స్ లో లేను, 4th week వచ్చా, సేవ్ అయ్యా. తర్వాత 3 weeks నామినేషన్స్ లో లేను, మళ్ళీ 8th week నామినేషన్స్ లోకి వచ్చా, బయటకు వచ్చా. సో నాకు అరే నేను బాగా ఆడలేకపోయాననేటువంటి రిగ్రెట్ నాకు లేదు, అరే తొందరగా వచ్చాననేటువంటి రిగ్రెట్ అస్సలు లేదు నాకు. ఐ గేవ్ మై బెస్ట్, ఐ డిడ్ మై బెస్ట్, వచ్చేసాను. ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? 1.3 ఇచ్చారండి వీక్. పర్ వీక్.
ఓకే. ఆల్మోస్ట్ 10 అబోవ్. అంతే అరౌండ్ టాక్సెస్ అన్ని కట్టాయి 9-10 దాకా వచ్చాయి. ఓకేనా? ఏం చేశారు? హౌస్ ఏమైనా తీసుకున్నారా? ఊర్లో హౌస్ లోన్ క్లియర్ చేస్తానండి. సూపర్. ఓకే. ఊర్లో అది మా అమ్మ నాన్నకు ఒక డ్రీమ్, వాళ్ళకి నేను ఇవ్వాలనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్. సో మా అమ్మ వాళ్ళు అంటే ఆన్ చేసినటువంటి కొన్ని డబ్బులు, నేను లోన్ తీసుకున్న డబ్బులు అవి కలిపి అక్కడైతే లోన్ అయితే క్లియర్ అయిపోయింది. ఓకే. హ్యాపీ. ఎట్లా సూర్య గారు ప్రాపర్టీస్ ఏమన్నా కొన్నారా ఆ తర్వాత? లేదండి, హౌస్ ఒకటి, కారు, బైక్ చాలు బస్. ఇక్కడ హైదరాబాద్ లో ప్లానింగ్ అండి, చూడాలి బై గాడ్స్ గ్రేస్ ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చి మళ్ళీ డబ్బులు వస్తాయి. నేను ఇందాక అదే అడిగాను, ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్స్ లో ఏమైనా వచ్చినాయా అండి మీకు ఆఫర్స్ బయటకు వచ్చిన తర్వాత? ఎందుకంటే లైక్ అంటే నేను ఆడిషన్స్ ఇచ్చి ఓకే అయినవి ఉన్నాయండి, బట్ ఏమవుతుంది అంటే ఆ ప్రాజెక్ట్స్ డిలే అవడం వల్ల, అది అవడం వల్ల ఆ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ డిలే అయిపోతాయి. సో మనం సెట్లోకి వెళ్ళి యాక్ట్ చేసినా అది రిలీజ్ అయ్యేంత వరకు ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే ఉంటుంది. లైక్ ఎట్లా ఉంటుంది అంటే ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి లైక్ వచ్చినప్పుడు చూద్దాం ఫీలింగ్కి వెళ్ళిపోతాం. అర్జున్ మీరు కలిసి ఒకటి సిరీస్ చేశారు, ఇప్పుడు ఒకటి సిరీస్ చేస్తున్నానని చెప్పేసి అన్నారు. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైన కూడా చూడొచ్చేమో. హోప్ ఫర్ ద బెస్ట్ అండి. ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఒక 2 ప్రాజెక్ట్స్ సైన్ చేశానండి. ఒక ప్రాజెక్ట్ షూట్ అవుతుంది, వెబ్ సిరీస్ నెగిటివ్ లీడ్ చేస్తున్నా, తమిళ్, తెలుగు, కన్నడ. అది ఏ ప్లాట్ఫామ్ లో వస్తుంది అనేది తెలియదు. ఇంకొకటి సైన్ చేసినా గానీ ఇది అండర్ గోయింగ్ ప్రీ ప్రొడక్షన్ అనమాట. ఓకే, అంటే అది ఏది వెబ్ సిరీస్ టైప్? లేదు, అది సినిమా అండి, మూవీ. ఇండిపెండెంట్ ఫిల్మ్ విత్ సీనియర్ ఆర్టిస్ట్. కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అందులో నేను వన్ ఆఫ్ ద సెకండ్ లీడ్ చేస్తున్నాను. అసలు మీ డ్రీమ్ ఏంటి? సిల్వర్ స్క్రీన్ పైన చేయాలి. ఐ వాంట్ టు బి ఎ విలన్ అండి. విలన్? నాకు నెగిటివ్ రోల్స్ చాలా ఇష్టం స్క్రీన్ మీద. ఓకే. ఈ రెడ్ ఎఫ్ఎం లో చాలా మందిని సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, చాలా మంది పైన ప్రాంక్స్ చేసి ఉంటారు. మీకు మంచి మెమరబుల్ ఏంటి అసలు ఇన్సిడెంట్? జాతిరత్నాలు చేసినప్పుడు నవీన్ పోల్శెట్టి. ఓకే. సో నవీన్ పోల్శెట్టి నేను కలిసి ఫరియా అబ్దుల్ అని ప్రాంక్ చేసినాం అనమాట. అది ఇట్ వెంట్ వైరల్, అంటే అరౌండ్ 2 billion దాకా పోయింది. సో ఇట్లా చాలా కాంటాక్ట్స్ ఉంటాయి కదా మీకు జనరల్ గా, ఎవరిని ఎక్కడ ఒక ఆపర్చునిటీ కోసం ఎక్కడ? నాకు అదేనండి, ఇప్పుడు జనరల్ గా మీకు గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి కామన్ గా ఉండేటువంటి పాయింట్ ఇది, మొహమాట ఒకటి ఉంటుంది. అడుగుతాం, ఇప్పుడు మళ్ళీ తీరా అడిగిన తర్వాత నువ్వు అన్నాడనుకో అసలు తీసుకోలేము, ఈ ఫీలింగ్ ఉంటుంది. సో ఏంటంటే మన మార్క్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయనేది మేము బిలీవ్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ టైం ఇంకా రాలేదేమో, మన టైం వచ్చినప్పుడు ఏది ఆగదు అనేటువంటి ఒక ఇది ఉంటుంది అంతే. జనరల్ గా బిగ్ బాస్ టైంలో కూడా హీరోస్ వీళ్ళు వచ్చినప్పుడు నాగార్జున పర్టికులర్ గా మీతో మిమిక్రీ చేయించేవాళ్ళు. అది నాకు చాలా బెనిఫిట్ అయిందండి. బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా కమర్షియల్ షోస్ వచ్చాయి, ఈవెంట్స్ ఇవన్నీ. ఓకే. ఓకే. ఈ బీబీ జోడి కూడా విన్ అయ్యారు కదా, ఫైమా మీరు కలిసి. అసలు ఏంటి మీరు, అంటే నిజంగా అంత పెద్ద డాన్సరా లేకపోతే? నాకు అసలు డాన్సే రాదండి. నేను దాని వెనకాల ఉన్న స్టోరీ చెప్తా. యాక్చువల్గా ఏంటంటే నేను ఫైమా అన్నప్పుడే చాలా మంది ఏమనుకున్నారంటే ఫస్ట్ వారం కానీ సెకండ్ వారం కానీ ఇదో కామెడీ జోడీ కదా అని అనుకున్నారు. నేను కూడా అది అనుకున్నాను, బికాస్ నాకు ఏబిసిడీలు కూడా రావు డాన్స్ లో. సో ఫైమా మంచి డాన్సర్, అసలు ఫైమా గ్రాస్పింగ్ పవర్ కానీ ప్రాక్టీస్ చేసే స్పీడ్ కానీ అసలు వేరే లెవెల్. యాక్చువల్గా తను నాకు అప్పుడు చెప్పింది అసలు హైదరాబాదే తను డాన్సర్ అవ్వాలనుకుని వచ్చిందట, బట్ ఆ తర్వాత పటాస్ ఆడిషన్స్లో వీటిలో వెళ్ళి ఇంకా కమెడియన్గా టర్న్ అయింది అనమాట. సో ఎట్లా ఉండేదనంటే ఆ పిల్ల వచ్చి 10 నిమిషాల్లో నేర్చుకుని వెళ్ళిపోయేది. మా కృష్ణ మాస్టర్ అదనమాట. కృష్ణ మాస్టర్ కానీ చారి మాస్టర్ కానీ చాలా హెల్ప్ చేశారు నాకు డాన్స్ విషయంలో. నేను వెళ్ళి ఫస్ట్ రోజు ప్రాక్టీస్ చేస్తే మొత్తం ఫుల్ ఒళ్ళు నొప్పులు, జ్వరం. నాకు అన్నా ఏందన్నా ఇది ఎంత కష్టంగా ఉంది, ఫస్ట్ రోజు జిమ్కి వెళ్ళినప్పుడు కూడా ఇన్ని పెయిన్స్ రాలేదండి నాకు. ఇంకా అట్లా ఏంటంటే నాకు కసి పెరిగింది అనమాట, బికాస్ హర్ డ్రీమ్ తనకి ఒక మంచి డాన్సర్ అవ్వాలని చెప్పేసి. సో నా బతుకం వల్ల ఆర్ఎల్స్ నేను ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల వేరే వాళ్ళ లైఫ్లో నాకు ఇంపాక్ట్ అవ్వడం నాకు నచ్చదు. సో సరే ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పేసి కొంచెం అట్లా కొంచెం కసి పెరిగి చేసిన అనమాట లాస్ట్ వరకు. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. సో అది ఇంకా డాన్స్ టైటిల్ కొట్టిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి కూడా నేను డాన్స్ చేయాలి, ఏ షోస్లోని కూడా నేను డాన్స్ చేయాలి.
ఓకే. అచీవ్ చేయాలనుకున్నా అచీవ్ చేసేసిన, బస్ లీవ్ ఇట్. అయిపోయింది. ఏదైనా ప్రైజ్ మనీ, విన్నింగ్ అమౌంట్ ఏదైనా ఇచ్చారండి. ఇచ్చారండి? ఎంత? ఇద్దరికి కలిపి 25 lakhs ప్రైజ్ మనీ అండి. అందులో 30% ట్యాక్స్ వేసేస్తే మిగిలిన షేర్ చేసుకున్నాం. ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నారు. ఇక్కడ కొరియోగ్రాఫర్ కి, డాన్స్ వాళ్ళకి మాస్టర్ కి ఇచ్చామండి. సపరేటా? లేదు, దీనిలో వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళకి ఛానల్ ఇచ్చేది ఉంది. అండ్ మేము గెలిచిన దాంట్లోంచి మేము కొంచెం ఇచ్చాం. ఓకే, మీరే షేర్ చేయాలి. ఈ ప్రైజ్ మనీలోనే ప్రైజ్ మనీలోంచి మేము ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇచ్చాం. బికాస్ ఆ మాస్టర్ వల్ల, వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల, వాళ్ళ హార్డ్ వర్క్ వల్ల మేము టైటిల్ కొట్టాం కాబట్టి, సో అందులోంచి తన పార్ట్ ఆఫ్ అమౌంట్ లోంచి కొంచెం, నా పార్ట్ ఆఫ్ అమౌంట్ లోంచి కొంచెం ఇచ్చాం. నేనైతే నా టైటిల్ ఇచ్చేసిన. యాక్చువల్గా 2 టైటిల్స్ ఇచ్చారు, బీబీ జోడీ విన్నర్ టైటిల్. ఒక టైటిల్ 5 మా ఇంట్లో ఉంటుంది. నాకు ఇచ్చింది మాస్టర్ గది ఫస్ట్ టైటిల్. సో మా ఇంట్లో ఏదో కబోర్డ్ లో ఉండడం కంటే మాస్టర్ ఏదైనా ఒక స్టూడియో పెట్టుకుంటే ఆయన అచీవ్మెంట్లు అలా ఉంటది, వచ్చిన వాళ్ళందరికి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అని చెప్పేసి నేను నా టైటిల్ ఐ హావ్ గివెన్ టు మాస్టర్. ఓకే. హి ఫెల్ట్ వెరీ హ్యాపీ.